అభి ఇంటికి వస్తున్నాడు అని తెలియటంతో వంట చెయ్యటానికి సిద్ధమవుతుంది విరాలి. కారులో ఇంటికి తిరిగి వచ్చేశాడు అభి. కెవిన్ పిలుస్తూ ఉన్నా పట్టించుకోకుండా తన రూంలోకి వెళ్ళిపోయాడు. ఏంటి? ఏమైంది సార్‌కి? పిలుస్తూ ఉన్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు? మూడ్ బాలేదేమో. సర్లే, చందు సార్ ఎక్కడ ఉన్నారో కాల్ చేస్తా. చందుకి కాల్ చేశాడు కెవిన్. హలో సార్. అభి సార్ ఇంటికి వచ్చారు. సరే, నా వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే బయలుదేరుతున్నా. అలాగే సార్. హా! అవును, డిన్నర్ రెడీ అయ్యిందా? లేదంటే నేను తీసుకొచ్చేనా? లేదు సార్. విరాలి తను ప్రిపేర్ చేస్తా అని చెప్పింది. ఏంటి? తనా? అవును సార్. ఏమైంది? తను వంట చేస్తే కుంభాలు కుంభాలు తినే కుంభకర్ణుడు కూడా నాకు ఆకలిగా లేదు అని చెప్తాడు. అంటే అంత అద్భుతంగా ఉంటుందా? చాలా. తను పెట్టిన టీ తాగినందుకే నాకు టీపై విరక్తి పుట్టింది. అదే తను చేసిన వంట తిన్నామనుకో జీవితంపైనే విరక్తి పుడుతుంది. కానీ సార్, మధ్యలో తనని ఆపితే తను ఫీలవుతుందేమో. నీ ఇష్టం. సరే, నేను త్వరగా వస్తా. బాయ్. అలాగే సార్. కాల్ కట్ చేశాడు కెవిన్. లాస్య ఇంట్లో. హే! శాడిస్ట్. మరి ఇలా నీకు కాబోయే పార్ట్నర్‌ని ఏడిపిస్తే ఎలా? పాపం. అయ్యో! నేను అక్కడ ఉండి ఉంటే వాళ్ళిద్దరినీ ఎప్పుడో కలిపేసేదాన్ని. అవును, అసలు నా డార్లింగ్ ఎక్కడ? ఎలా ఉందో ఏంటో? ముందే కళ్ళు తిరిగి పడిపోయింది. ఒకసారి కాల్ చేస్తా అని అంటూ విరాలికి కాల్ చేసింది లాస్య. అబ్బా! ఇప్పుడు ఇందులో చక్కెర వెయ్యాలా? లేక ఉప్పు వెయ్యాలా? 2 వారాల ముందే కదా అమ్మ చేస్తూ ఉంటే చూశాను. అప్పుడే మర్చిపోయానా? ఏదో పెద్ద చెఫ్ అయినట్టు బిల్డప్ ఇచ్చాను. కంప్యూటర్ అంట అది తప్పు చేస్తుందేమో గాని నేను చెయ్యనంట. ఛీ! ఏంటే ఇది? ఇప్పుడు గనుక అభి సార్ నేను చేసే వంట తిన్నారనుకో, 2 నెలలు బెడ్ మీద నుంచి కిందకు కూడా దిగరు. నా వంటని టేస్ట్ చేసిన నెక్స్ట్ సెకండే నన్ను కనీసం ఇంటి వైపు కూడా చూడనివ్వకుండా చేస్తారు. అయ్యయ్యో! అని టెన్షన్ పడుతూ ఉంటుంది. కళ్ళు మూసుకొని దేవుడా! దేవుడా! వెంకటేశ నారాయణ! నువ్వే రక్షించాలి అని మనసులో దేవుడిని ప్రార్థిస్తుంది. అలా కళ్ళు మూసుకొని ఉండగా లాస్య నుంచి కాల్ వస్తుంది. ఆ సౌండ్‌కి కళ్ళు తెరుస్తుంది విరాలి. కళ్ళు చింతనిప్పులా ఎర్రగా ఉన్నాయి. కాల్ మోగుతూ ఉన్నా అదేం పట్టించుకోకుండా స్టవ్ ఆఫ్ చేసింది. ఇంతవరకు చేసిన వంటను సింక్‌లో పడేసి మళ్ళీ స్టార్ట్ చేసింది. లాస్య పదే పదే కాల్ చేస్తూ ఉన్నా కనీసం ఫోన్ వైపు కూడా చూడలేదు విరాలి. మొత్తం ప్రపంచాన్నే మర్చిపోయినట్లు ఏవీ పట్టించుకోకుండా వంటలో లీనమైపోయింది. ఎన్నిసార్లు కాల్ చేసినా విరాలి ఫోన్ ఎత్తలేదు. ఈ గుడ్లగూబ మొహంది అంతగా ఏం వెలగబెడుతుంది? ఇన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యట్లేదేంటి? ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కుందా? కాసేపు వెయిట్ చేస్తా. లిఫ్ట్ చెయ్యకపోతే అప్పుడు చూద్దాం. విరాలి వంట పూర్తి చేసి అన్ని డిషెస్‌ను డైనింగ్ టేబుల్ పైన పెట్టి కెవిన్‌ని పిలుస్తుంది. కెవిన్ గారూ! మొత్తం అంతా రెడీ. ఇంత త్వరగా ఇన్ని వంటలు ఎలా చేశారు? హా! అంటే చెప్పాను కదా నన్ను తక్కువ అంచనా వెయ్యకండి అని. హా! నిజమే. మరి చందు సార్ ఎందుకు అలా చెప్పారు? అని అనుకున్నాడు కెవిన్. చందు కూడా ఇంటికి వచ్చేశాడు. సోఫాలో కూర్చొని విరాలి మరియు కెవిన్ ఇద్దరూ చందు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. చందు రావటంతో లేచి తన దగ్గరకు వెళ్లారు. డిన్నర్ రెడీ అయింది. హ్యాండ్ వాష్ చేసుకుని రండి సార్. హా! అంటే విరాలి అది. సార్, మీరేం చెప్పకండి. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి. అది కాదు విరాలి. వెళ్ళండి సార్ అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళిపోయింది. సరే, దేవుడా! నువ్వే నన్ను కాపాడాలి.
సార్, విరాలి వంట బానే చేస్తుంది అనుకుంటా. తను పెట్టిన టీ తాగి ఉంటే నువ్వు ఇలా అనేవాడివి కాదు. కాదు సార్. స్మెల్ అండ్ లుక్ రెండూ బాగున్నాయి. కెవిన్, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. నేను కూడా అదే చెప్తున్నాను సార్. టీ బాగా పెట్టలేదు అని వంట కూడా బాగా చెయ్యలేదు అనే గ్యారంటీ లేదు కదా సార్. ఏమో, నాకేమైనా అయితే ముందు తనని ఏమీ అనను. నువ్వే ఫస్ట్ నా చేతుల్లో ఫినిష్ అవుతావు. సార్, మీరు ఏం చేసినా ఇప్పుడు తినక తప్పదుగా. అభి సార్ కూడా కిందకు రాబోతున్నారు. ముందు మీరు ఫ్రెష్ అయి రండి. అలాగే. దరిద్రం నెత్తిపై నాట్యం చేస్తుంటే ఎవరైనా ఏం చెయ్యగలరు? చందు ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయాడు. డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చిన విరాలి ఫోన్ ఆన్ చేసింది. లాస్య నుంచి ఇన్ని మిస్డ్ కాల్స్ ఎప్పుడు వచ్చాయో అర్థం కాక ఆ లాస్యకి కాల్ చేసింది విరాలి. ఒసై లాసు, ఇన్ని కాల్స్ ఎప్పుడు చేశావు? పోవే. నేను ఎంత భయపడ్డానో తెలుసా? అసలు అంతగా ఏం పీకుతున్నావు? వంట చేస్తూ ఉన్నాను. వంటనా? ఎవరికోసం? నీకోసం అయితే నువ్వు ఎప్పుడు చేసుకోలేదు. కొంపదీసి ఆ అభిగాడు నీకు తిండి పెట్టలేదా? కాదు. అంటే కెవిన్ ఎప్పుడు బయట నుంచే తెప్పించుకొని తింటారు. అభిసారైతే నైట్ ఇంట్లో ఉండరు. కానీ ఈరోజు నైట్ ఇంట్లోనే ఉండబోతున్నారు. సో, వంట చేస్తున్నా అందరికోసం. ఒసేయ్! ఆ అభి నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా ఇలాంటి శిక్ష వెయ్యటం కరెక్ట్ కాదే. ఒకసారి ఆలోచించు. అంటే ఏంటి? నీ వంట తిన్న మరుక్షణమే వాళ్ళు పుట్టుకుమంటారు. నన్నేమైనా అను. నా వంటను మాత్రం ఏమనకు. సరే, అందరూ వస్తున్నారు. బాయ్. నిద్రపోయేటప్పుడు కాల్ చేస్తా. సరే, బాయ్. విరాలి కాల్ కట్ చేసి తిప్పించి పెట్టిన ప్లేట్స్‌ని పైకి పెట్టి అన్నం వడ్డించటం మొదలుపెట్టింది. ముందుగా అభికి వడ్డించింది. ఆ తర్వాత అందరికీ వడ్డించింది. అన్నం మరియు కర్రీ కలిపి ముద్దగా చేసి నోట్లో పెట్టబోయాడు. అప్పుడే చందు తనని ఆపాడు. అభి, ముందు నేను తింటాను. నేనేం రాజుని కానులే. ఇందులో విషముందా లేదా అని చెక్ చెయ్యటానికి. అంత సీన్ లేదులే. ముందు నన్ను తిననివ్వు. సరే, అయితే త్వరగా తిను. భయం భయంగా ఎలా ఉంటుందో అని ఊహించుకుంటూ అన్నం ముద్ద నోట్లో పెట్టుకున్నాడు చందు. ఎలా ఉంది అభి సార్? అన్నం ముద్ద తిన్న చందులో ఎటువంటి చలనం లేదు. దాంతో ఆశ్చర్యంగా అందరూ చందు వైపే చూస్తూ ఉండిపోయారు. అయ్యో! సార్, మీరెన్నో చెప్పారు. వద్దు వద్దు అని. ఎంతగానో కన్విన్స్ చెయ్యటానికి ట్రై చేశారు. కానీ నేనే వినలేదు. ఎంతో గొప్ప బ్రతుకు బ్రతికారు. కానీ ఇలా ఒక వంట తినటం వల్ల పెళ్లి కాకముందే ఇలా అయిపోతారని అనుకోలేదు సార్ అని లోలోపలే బాధపడటం మొదలుపెట్టాడు. సార్, చందు సార్, ఏమైంది? చందూ, ఏంటిది? చూడు, నాకు చిరాకు తెప్పించకు. సార్, ఏమైంది సార్? అభి అందరి వైపు కోపంగా చూసి చందుని కదుపుతాడు. దాంతో ఉలిక్కిపడ్డాడు చందు. సార్, ఏమైంది సార్? అది ఏం లేదు, ఏం లేదు. ఎలా ఉంది సార్ వంట? కెవిన్ అలా అడగగానే వెకిలిగా నవ్వుతూ విరాలి వైపు చూశాడు. చందు తన వైపు చూడటంతో తన వంట ఎంత అద్భుతంగా ఉందో అర్థమవుతుంది విరాలికి. అభి కదపటంతో ఉలిక్కిపడి లేచాడు. ఏంటి సార్, ఏమైంది? అదా! ఏం లేదు. కానీ వంట మాత్రం సూపర్‌గా ఉంది. చాలా బాగా చేశావు విరాలి. నిజంగానా సార్? అవును. చాలా బాగుంది. మీరు కూడా తినండి. చందు అలా అనటంతో కెవిన్ మరియు అభి కూడా తినటం మొదలుపెట్టారు. అభి అన్నం కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. అంతే, లేచి నిలబడి విరాలి వైపు కోపంగా చూసి బేసిన్ వైపు వెళ్ళిపోయాడు. దాంతో అందరూ ఆశ్చర్యంగా అభి వైపే చూస్తూ ఉన్నారు.
హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. "ఏమైందభి? అలా మధ్యలోనే హ్యాండ్ వాష్ చేసుకున్నావు? ఏంటి? దీన్ని వంట అంటారా? చందు, నీకు ఈ అమ్మాయిపై గౌరవం ఉంటే, కన్సర్న్స్ ఉంటే ఇంకేదైనా విధంగా హెల్ప్ చెయ్యి. దీన్ని కుక్కలు కూడా తినవు." దాంతో విరాలి బాధగా అభి వైపు చూసింది. "ఏం మాట్లాడుతున్నావు అభి? నేను నిజం చెబుతున్నా. తను వంట చాలా బాగా చేసింది." "జస్ట్ షటప్ చందు. ఛ! నా మూడ్ మొత్తం పాడు చేశావు. వంటే ఇలా చేశావు. రేపు వర్కయినా సరిగ్గా చేస్తావో లేదో." "సార్, అది..." "ఇంకేం మాట్లాడకు. అసలు నేను ఇంటికి రాకుండా ఉండాల్సిందే" అని కోపంగా చెప్పి తన రూంలోకి వెళ్ళిపోయాడు. "సార్, వంట నిజంగానే బాగుంది కెవిన్. కానీ అభి ఎందుకు అలా అన్నాడో అర్థం కావట్లేదు." "పర్లేదు సార్. తన బదులు నేను సారీ చెప్తున్నా విరాలి. వాడు అంతే. ఎప్పుడూ ఇలా హార్ష్‌గా ఉంటాడు." "పర్లేదు సార్. నేను చేసిన వంట అందరికీ నచ్చాలి అని లేదు కదా! మీకైనా నచ్చింది చాలు. నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించకు విరాలి. హాయిగా రెస్ట్ తీసుకో." "అలాగే సార్." విరాలి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. "సార్, మరి అభి సార్ కోసం ఫుడ్ ఆర్డర్ పెట్టనా?" "వద్దు." పాపం ఏం చెయ్యని విరాలిపై తన కోపాన్ని చూపించాడు. వాడింకా చిన్నపిల్లాడు కాదు గారాబం చెయ్యటానికి. కడుపు మండితే తెలుస్తుంది పక్కన వాళ్ళకి ఎలా ఉంటుందో. "కానీ సార్..." "అభి సార్ ఎప్పుడు తినకుండా లేరు. పాపం ఆకలి వేస్తే..." "ఒక్క పూట తినకపోతే చావడులే. నువ్వు వెళ్ళు కెవిన్." "ఓకే సార్." అని అభి రూమ్ వైపు చూస్తూ వెళ్ళిపోయాడు. కెవిన్ వెళ్ళిపోయిన వెంటనే హాల్లోకి వచ్చాడు చందు. పైన ఉన్న అమృత ఫోటో వైపు చూస్తూ, "ఎందుకు ఈ విరాలిని చూస్తూ ఉంటే అమృతనే చూసినట్టు ఉంది. తను చేసిన వంట కూడా అమృత చేసే వంటలానే ఉంది. ఒక్క క్షణం అమృతనే వచ్చి వంట చేసిందా అని అనిపించింది. ఛ! నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను?" అని తన పిచ్చి ఆలోచనలను పక్కన పెట్టి నిద్రపోవటానికి వెళ్ళిపోయాడు. విరాలి తన రూంలో వెళ్ళి లాక్ వేసుకుంది. ఛీ! ఎంత కష్టపడి చేశాను. చెమటోడ్చి చేసిన వంటని అలా హేళన చేసిపోయాడు సచ్చినోడు. "నీకేం పోయే కాలంరా. హాయిగా వంట చేసి పెడితే ఇలానే ఉంటుంది. ఒక పూట తినకుండా కడుపు మాడితే అప్పుడు తెలుస్తుంది. ఛీ! వాడి వల్ల ఇప్పుడు నాకు తినే మూడ్ కూడా పోయింది. ఛీ! అవును, మర్చిపోయా. ముందు ఆ లాస్యకి కాల్ చెయ్యాలి. లేదంటే నేను అభి సార్‌ను తిట్టుకున్నట్టు నన్నూ అది తిట్టుకుంటుంది" అని అంటూ లాస్యకి కాల్ చేసింది. "ఏంటి? నువ్వు చేసిన వంట తిని అందరూ బ్రతికున్నారా? లేక చచ్చారా? ఏంటే నువ్వు ఇలా నన్ను ఎక్కిరిస్తే నేను నీకు కాల్ చెయ్యను. నువ్వు కాల్ చేసినా ఎత్తను." "బాగుందే తల్లి. సరే, ముందు చెప్పు ఏం జరిగిందో?" "నేను బాగా చేశాను. కానీ ఆ శాడిస్టు మొహమోడు బాలేదు అని తిట్టిపోయాడు." "అయ్యో! పోన్లే. మరి అంత శాడిస్ట్ కాదు." "ఏంటే?" "మరి నువ్వు చేసిన వంటకి నేనైతే నిన్ను అక్కడే పూడ్చిపెట్టేదాన్ని." "ఒసేయ్ కొరివి దెయ్యం, నేను చాలా బాగా చేశాను. అందరికంటే ముందు నేను టేస్ట్ చేశాను. నేనేనా చేసింది అని డౌట్ వచ్చింది నాకైతే. చందు సార్ కూడా బాగుంది అని పొగిడారు. వాడే బాలేదు అని తిట్టింది." "ప్చ్! వదిలెయ్యవే. ఎక్కువగా ఆలోచిస్తే మళ్ళీ కలలోకి వచ్చి మరీ నిన్ను సాధిస్తాడు." "హా! నిజమే. అందుకే ఏం ఆలోచించకుండా హాయిగా పడుకో. గుడ్ నైట్." "సరే, గుడ్ నైట్." కాల్ కట్ చేసింది విరాలి. "అవును కానీ అభి సార్ బాగా డబ్బు ఉన్న మనిషి. నేను చేసిన వంట తినకుండానే రూంలోకి వెళ్ళిపోయాడు. పాపం రాత్రి మొత్తం తినకుండా ఉండగలడా?" "ఆహా! పాపం ఎందుకు? నా వల్ల అతను ఇబ్బంది పడకూడటం."
కనీసం జ్యూస్ అయినా ఇచ్చి వస్తాను. నేను ఇస్తే మళ్ళీ ఇందులో షుగర్‌కి బదులు ఉప్పు వేశావు అని పుల్లలు పెడతాడు. మరి ఏం చెయ్యాలి? హా! తలుపు దగ్గర పెట్టేస్తా అని కిచెన్‌లోకి పరిగెడుతుంది విరాలి. ఫ్రిడ్జ్‌లో ఉన్న ఫ్రూట్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేస్తుంది. కానీ ఇప్పుడు వీటిని మిక్సీలో వేస్తే సౌండ్ వస్తుంది. మరి ఏం చెయ్యాలి? సర్లే ఈ ఫ్రూట్సే ఇచ్చేస్తాను. నేరుగా అభి రూమ్ దగ్గరకు వెళ్లి డోర్ కొట్టింది. కింద ఫ్రూట్స్ పెట్టేసి తన రూమ్‌లోకి పరిగెత్తింది. డోర్ కొట్టిన సౌండ్ రావటంతో డోర్ ఓపెన్ చేశాడు అభి. చుట్టూ చూసి ఎవరూ లేకపోవటంతో కిందకు చూశాడు. కింద ఫ్రూట్స్ ఉండటం చూసి వాటిని తీసుకున్నాడు. రేయ్ చందు! నా పైన నీకెంత ప్రేమరా! నేను ఆకలితో ఉండలేను అని నా కోసం ఫ్రూట్స్ తెచ్చావా? థాంక్స్ రా! డోర్ క్లోజ్ చేసుకొని ఫ్రూట్స్ తిని హాయిగా నిద్రపోయాడు అభి. అదంతా తొంగి చూస్తున్న విరాలి నవ్వుకుంటూ డోర్ క్లోజ్ చేసుకొని నిద్రపోయింది. ఒక చీకటి ప్రదేశంలో నీకు కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది అమృత. నువ్వు చెయ్యాలి అని అనుకుంటున్న పనిని త్వరగా పూర్తి చేసిరా. కాలానికి ఎదురుగా వెళ్తున్నావు. తప్పు చేస్తే నేను కూడా నీకు సహాయం చేయలేను. మీరు ఇప్పటివరకు నాకు ఎంతో సహాయం చేశారు. నేను ఇంతవరకు ఎదురు చూసిన సమయం వచ్చేసింది. అభికి సరైన అమ్మాయిని కనిపెట్టాను. వాళ్ళిద్దరిని కలిపిన తర్వాత వెంటనే తిరిగి వచ్చేస్తాను. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు అనుకున్న పని పూర్తి చెయ్యటానికి నీకు ఒక శరీరం కావాలి. కానీ ఆ శరీరంలో ఎక్కువసేపు ఉండకు. లేదంటే నీకు ఆ శరీరానికి ఇద్దరికీ ప్రమాదం. ప్రమాదమా? అవును. నువ్వు ఇప్పుడు ఒక ఆత్మవు. ఎవరైనా ఆత్మగా మారితే వారి జ్ఞాపకాలు పోతాయి. కానీ నీ దృఢమైన సంకల్పం నీ జ్ఞాపకాలను పోకుండా చేసింది. కానీ నువ్వు ఎవరి శరీరంలోనైనా ఎక్కువసేపు ఉంటే నీ జ్ఞాపకాలు నీ నుంచి ఆ మనిషి మెదడులోకి వెళ్తాయి. అప్పుడు నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావు. ఎందుకంటే నీకు అప్పుడు ఎటువంటి ఆశయం ఉండదు కాబట్టి. మరి ఆ మనిషి పరిస్థితి ఏంటి? ఆ మనిషికి ఏమవుతుందో నేను కూడా చెప్పలేను. అందుకే జాగ్రత్తగా ఉండు అని చెబుతున్నా. సరే. అక్కడ్నుంచి అమృత ఆత్మ మాయమైపోయింది.